సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో 12వ వార్డులో డ్రైనేజీ వాటర్ సప్లై, మురికి కాలువలు, సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అధికారులకు చెప్పినా గానీ పట్టించుకుంటలేరు. ఇకనైనా మా సమస్యలు అధికారులు విని పట్టించుకోవాలని కోరుకుంటున్న ప్రజలు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ ఆనందరావు, చాంద్ పాషా, హజీ సిద్దు అధికారులు పట్టించుకోవాలని కోరారు. ఇది మంచిగా చేయాలి, మోరీలు తీయాలి. నీళ్ళు వస్తున్నాయి ఆకిట్లకు, మాకుండా తర్వాయి లేదు మా పిల్లలకు, నాకు ఇంట్లో కూడా వస్తున్నాయి సారు. నేనేం చేయాలి చెప్పు. మీకు దండం, నేను ఇక ఆడపిల్లను చూడండి, నాకు కట్టుకోవాలంటే చేత కాదు. నేను ఎప్పటికీ అప్పుడు తెచ్చుకుని తినేదాన్ని. ఆయన నేనేం చేయాలి చెప్పు. నాకు మగ పిల్లలు లేరు, ఆడపిల్లలను పెట్టుకొని ఉన్నాను. ఏం చేయాలి సార్, పూజ చేసుకొని తినేదాన్ని. మిషన్ భగత ఏషియన్ నుంచి సంవత్సరం అవుతుంది, సంవత్సరం పైన అవుతుంది, వాటర్ అయితే వస్తలేవు. కంప్లైంట్ చేసిరా మీరు? కంప్లైంట్ చేసిన ఎవరు చేసినా ఫోన్ చెప్తలేరు. ఎవరు చెప్తున్నారు ఫోన్? ఈవో సార్. ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు కంప్లైంట్? నేనైతే ఇవ్వలేదు, వేరే ఇవ్వలేదు, నేనైతే ఇవ్వలేదు. ఈ మిషన్ భగీరథ నీళ్ళు సంవత్సరం నరపై పైపులు వేసి ఇప్పటివరకు నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. ఎన్నిసార్లు పంచాయతీలో చెప్పినా రెస్పాన్స్ లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. వేరే గల్లీలో వస్తున్నాయో లేవో తెలియదు, కానీ మా గల్లీలో అయితే ఒక్క నీళ్ళు వచ్చట్లేదు. ఒకరు నడుస్తున్నది, ఖరాబ్ అయితే మొత్తం నీళ్ళు పర్సన్ అవుతుంది. ఆ మోరీలు తీసుకోలేరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వస్తలేరు, చేస్తలేరు. గ్రామ పంచాయతీ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మాకు ఈవో నుంచి రెస్పాన్స్ లేదు, గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి రెస్పాన్స్ లేదు, ఎవరితో రెస్పాన్స్ లేదు. ఏమంటే సర్వే పోతున్నాం. అదే చెప్తారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా. మాకు పని ఉంది, సర్వే చేస్తున్నాం. మాకు నీళ్ళు చెత్త మొత్తం తీయండి. మోరీ వస్తున్నాయి లేరు అసలు, పంచాగా లేవు. గార్దులు కాసింది గుర్రంలా. మేమే తీసేసుకున్నాం. అక్కడ పోతుంది వస్తు కుక్కలు కమన్ కాలేదు. ఇంకా మోటార్ ఖరాబ్ అయి 10 రోజులు ఎవరు వస్తున్నారు? పంచాయతీలో చెప్తే ఎవరు వస్తున్నారు? సర్వే పత్రం అని చెప్పి చేసుకోకపోతే ఎవరు చెప్తే కూడా ఇవాళ వస్తారు, రేపు ఏమో చెట్ల గురించి అందరు జన మొత్తం తెచ్చి నేస్తున్నారు. గల్లి మొత్తం తెచ్చి ముందు ఎవరు ఏం తీయాలి, వాళ్ళు వస్తూ అక్కడనే. మా 12వ వార్డు 13వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 బిందెలకు కూడా నీళ్ళు వస్తలేవు. పబ్లిక్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇక్కడ బోర్ల ద్వారానే బోర్ మీటర్ అనే నీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఆ బోరు ఖరాబ్ అయితే 10 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. ఈవో పట్టించుకుంటలేడు, గిరిగట్ట మలేషియా పట్టించుకుంటలేడు. ఆ సిబ్బందికి ఫోన్ చేస్తే కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేరు. ఈ మధ్యలో వాళ్ళు ఒక 6 నెలల నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా మేము ఆ ప్రోగ్రాంలో ఉన్నాం, ఈ ప్రోగ్రాంలో ఉన్నాం, సర్వేలు ఉన్నాం అని చెప్పేసి డాటా చేస్తారు, కానీ సమస్యలు పరిష్కరిస్తలేరు. ఈ వాటిలో మొత్తం స్తంభాలకు ట్యూబ్ లైట్లు పోయినాయి, లైట్లు పోయినాయి. చాలా ఇబ్బంది ఉంది. రాత్రిలలో ఈ లైట్ కరెంటు లేనందువలన మళ్ళా దొంగలు కూడా విపరీతంగా తిరుగుతున్నారు. అందులో కుక్కలు కూడా మా బస్తీలో చాలా ఎక్కువైనాయి. అన్నీ ఇంకోటి ఈ దొంగలు తిరగడం వలన మాకు కరెంటు ఉన్న లైట్లు, స్తంభాలకు లైట్లు లేవు, కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. కావున మాకు ఇక్కడ గ్రామానికి వార్డుకు సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అందరూ కల్పించాలని మా యొక్క మనవి. ఇకనైనా అధికారులు
ఈ యొక్క సమస్యలను పట్టించుకొని బాగు చేయాలని మేము కోరుచున్నాం.